ప్రైజ్ లార్డ్. హలో ప్రియ సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది నాన్న చూడండి, మనం చూస్తున్నాం, ఇది అప్పనరాముల గ్రామం. ప్రతి ఏడు కూడా ఇక్కడికి విపరీతమైన వరద, ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి ఆ యొక్క వర్షాలకు ఈ గ్రామం కోనసీమలో సంగిరెడ్డిపల్లి మండలం. ఇది కోనసీమకి ఆఖరి మండలం. ఈ మండలంలో గ్రామం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వరద రావడం జరిగింది. ఇంచుమించుగా చూడండి, అన్ని కొబ్బరి తోటలు, అలాగే రోడ్లన్నీ కూడా మూలవడం జరిగింది. ఇంచుమించుగా ఈ గ్రామంలో ఒక 3,000 మంది, 4,000, ఇంచుమించుగా 5,000 లోపు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ పడవలను ఆశ్రయించాలి. మనం చూస్తున్నాం, ఇవన్నీ చేలు అనమాట అండి. ఇవన్నీ వరి చేలు. ఈ వరి చేల్లో నుంచి ఈ పడవ వెళ్ళడం జరుగుతూ ఉంది. చూడండి, మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా కొబ్బరి మొక్కలు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ వరద ముంపుకి ఈ కొబ్బరి మొక్కలు నిజంగా చాలా వేడుకలు చచ్చిపోతుంటాయి. రైతులు చాలా నష్టం చేకూరుతుంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు అరకొరగా ఏదో సహాయం చేస్తుంటారు, అది సరిపోదు. చూడండి, మనం ఏం చేయలేం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ గ్రామం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఏంటంటే, ఈ వరద వచ్చినప్పుడు పాములు రావటం, అలాగే కొంచెం జ్వరాలు రావటం, అలాగే బలహీనత రావడం జరుగుతుంటుంది. ఇటువంటి నేపథ్యంలో మరి గవర్నమెంట్ వారు అసలు మరి డాక్టర్లు వచ్చి ఇక్కడ వైద్యం చేయాలి. కానీ డాక్టర్లు అందరూ కూడా ఎక్కువ ఉంటారంటే మేలు అటువంటి అక్కడ టేక్సెట్టిపాలెం ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది, అక్కడే డాక్టర్లు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఎవరికైనా గవికి ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు ఈ పడవలను ఆశ్రయించి అడిగి వెళ్తాం తప్పదు. అలాగే మునిగిపోయిన వారు కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి గవర్నమెంట్ వారు బోట్లు వేశారు. బోట్లు వేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, ప్రస్తుతానికి చాలామంది ఇల్లు అంతా ఏమి మునిగిపోలేదు. కానీ ప్రస్తుతానికి భద్రాచలాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి 53 అడుగులు దాటుతుందని చెప్తున్నారు. ఆ ఎగువ ప్రాంతాలు కురిసే వర్షానికి ఇక్కడ ఇంకా ఎక్కువగా 53 దాటితే చాలా ఇల్లులు కూడా ఇక్కడ మునిగే అవకాశం కూడా ఉంది. ఇంకా చూస్తుంటే ఈ పడవలను ఆశ్రయించి అందరూ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి ఇంచుమించుగా టేక్సెట్టిపాలెం వెళ్ళాలంటే ఇంచుమించుగా ఒక 3 కిలోమీటర్లు ఇంచుమించుగా మనకి పడుతుందన్నమాట. ఇటువంటి నేపథ్యంలో మనమందరం కూడా చూస్తున్నప్పుడు 3 కిలోమీటర్లు పడవ నడవాలంటే ఇంచుమించుగా ఒక 1/2 గంట 20 నిమిషాలు పడుతుందన్నమాట. ఈ లోపల పడవలను ఆశ్రయించి చాలామంది ఉంటారు. ఈ పడవల నుంచి ఈ పడవలనే ఇంక నమ్ముకోవాలి. అవతలకి వెళ్ళాలంటే ఏం తెచ్చుకోవాలన్నా, బీ రైస్ కానీ, కూరగాయలు కానీ, ఇంకేం తెచ్చుకోవాలన్నా కూడా ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ పడవలను ఆశ్రయించాలి. ఈ పడవలు కూడా వీళ్ళు పడవలు నడిపే వాళ్ళు కూడా చాలా సహాయించి వీళ్ళు ఇక్కడ పనిచేస్తుంటారు, సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ వారు కూడా వారికి సాయశక్తుల వారి సేవ సౌకర్యాలు అందిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మరి ఇంతవరకు కూడా వాటరు అందలేదని ఈ గ్రామంలో వాళ్ళు చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే కలెక్టర్ గారు వస్తుంటారు, ఆ యొక్క ఓఎన్జీసీ అని చెప్పేసి ఒక గ్రామంలో ఇంచుమించుగా టేక్సెట్టిపాలెంకి ఒక 2 పర్లంగుల దూరంలో ఈ ఓఎన్జీసీ కాలనీ ఉండడం జరిగింది. ఒక ఎమ్మెల్యేలు కానీ, అలాగే మినిస్టర్లు ఎవరైనా, లేకపోతే వీరు కలెక్టర్ గారు కానీ ఎవరొచ్చినా అక్కడికి వచ్చి వెళ్ళిపోతారని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు అంటాం నేను వినటం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇంకా ఎక్కువ వరద వస్తే మాత్రం కొంచెం ఇల్లు మొలటం అవుతుంటుంది. అటువంటిప్పుడు ఇంకా పడవలు వేయాలని చెప్పేసి, అవసరమని చెప్పేసి ఈ గ్రామస్తులు అనటం నేను చూస్తున్నాను. కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే సరిపోతుంది. మనం దేవుడే, ఇటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఈ ప్రాంతాలన్నీ దేవుడే కాపాడాలి. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపం చేసి వస్తుందిగా నేను మనవి చేస్తున్నాను. ఇది అప్పనరాముల గ్రామం అన్నమాట. గ్రామం మరొకసారి చెప్తున్నాను, ఇది కోనసీమకు చివరి మండలం. ఇది